ఇంటర్నేషనల్ అమెరికాలో మరో సంచలనాత్మక పరిణామం చోటు చేసుకుంది. ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ లీజా కుక్ను తొలగించాలి అన్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నానికి ఫెడరల్ కోర్టు అడ్డుకట్ట వేసింది. వాషింగ్టన్ డీసీ న్యాయమూర్తి జియాకాబ్ ఇచ్చిన తీర్పుతో అమెరికా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. లీజా కుక్ పై ఫ్రాడ్ విచారణ పేరుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫర్కాజ్ నిబంధన కింద తొలగింపు చర్యలు ప్రారంభించారు. ఫర్కాజ్ నిబంధన కేవలం గవర్నర్ పదవిలో ఉన్నప్పుడు చేసిన తప్పులకే వర్తిస్తుంది తప్ప వ్యక్తిగత ఘటనలకు సంబంధించింది కాదని న్యాయమూర్తి జియాకాబ్ తీర్పు చెప్పారు. అందువల్ల ఈ తొలగింపు చర్యలు ఫెడరల్ రిజర్వ్ చట్టానికి విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు కోర్టు తాత్కాలికంగా కుక్కు రక్షణ కల్పిస్తూ దీర్ఘకాలికంగా ఈ కేసుపై మరింత వాదనలు వినాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ కేసు అమెరికా రాజ్యాంగంలోని 5th అమెండ్మెంట్ హక్కులపై ఒక నూతన చర్చకు దారితీస్తోందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రతను కాపాడడంలో ఈ తీర్పు ఒక ముఖ్యమైన మలుపు అని ఆర్థిక విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఫెడరల్ రిజర్వ్ అమెరికా ఆర్థిక విధానాలకు కీలకమైన వేదిక. అటువంటి కీలక స్థానంలో ఉన్న లీజా కుక్ తొలగింపు నిలిపివేతపై కోర్టు తీర్పు భవిష్యత్తులో అధ్యక్ష అధికారాల పరిమితులు, స్వతంత్ర సంస్థల స్వేచ్ఛలపై పెద్ద చర్చకే తెరలేపింది. రాబోయే రోజుల్లో ఈ కేసు అమెరికా ఆర్థిక, రాజకీయ రంగాలపై ఎలాంటి ప్రభావం చూపనుందో చూడాలి.